హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫాలో యువర్ హార్ట్ ఎపిసోడ్ 9 చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్లో షెన్బాయ్ వాళ్ళ తాత బర్త్డే నుండి సగంలోనే వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే తాత ఇలా చూడు, నీ కొడుకు కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తున్నాడు అని అంటూ ఉంటే, నాన్న నువ్వెప్పుడు చూడు వాడిని తిడుతూ ఉండకు, వాడు పాపం నాన్న అని షెన్బాయ్ వాళ్ళ అమ్మ అంటూ ఉంది. నాకు బాగా తెలుసు, నీకు వాడి మీద ఫస్ట్ నుండే ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది, వాడిని చూసి జాలి పడుతున్నావని నాకు బాగా తెలుసు. కానీ నేను ఇంతకు ముందే రాజుగారితో మాట్లాడేసి వచ్చాను. ఆయన ఏమడిగారో తెలుసా? నీ తర్వాత ఫ్యామిలీ హెడ్గా ఎవరుండబోతున్నారు, ఎవరు ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోబోతున్నారు అని అడిగారు అని తాత అంటూ ఉన్నాడు. అది విని షెన్బాయ్ వాళ్ళమ్మ, నేను బాగానే ఉన్నాను కదా, ఇప్పుడు నేనెందుకు ఆ బాధ్యతని వేరే వాళ్ళకి ఇవ్వాలి అని అడుగుతూ ఉంది. అదంతా కాదు, నా పదవిని నేను నీకిచ్చాను, అమ్మాయి అని కూడా నేను చూడలేదు, నువ్వు టాలెంటెడ్ పర్సన్ అనేసి నీకు అప్పచెప్పేశాను. ఇప్పుడు సేమ్ నువ్వు కూడా అలానే నీ పదవిని నీ కూతురికి ఇవ్వాలి, షూలుకు మాత్రమే ఇవ్వాలి, షూలుకి ఇవ్వకుండా నువ్వు షెన్బాయ్కి ఇవ్వాలి అని అనుకోకు అని తాత అంటూ ఉన్నాడు. వాడికేం తక్కువ నాన్న అని అమ్మ అంటూ ఉంది. వాడికి టాలెంట్ ఉందా లేదా అదంతా నాకు అనవసరము. వాడి నాన్న ఒక క్రిమినల్, మరణదండన అనుభవించిన వ్యక్తి. వాడు కొడుక్కి మనం ఎలా ఇంత పెద్ద పదవిని ఇవ్వగలము? ఇవ్వకూడదు, నా మనవరాలకి మాత్రమే ఇవ్వాలి అనేసి తాత స్ట్రిక్ట్గా చెప్తున్నాడు. ఇక్కడ ఇంకొక పక్క మన షెన్బాయ్ షూతో కలిసి ఆ గోస్ట్ మార్కెట్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తున్నాడు. ఒకరిని ఫాలో చేసుకుంటూ వెళ్తున్నారు. వీడు మంచివాడా చెడ్డవాడా ఇప్పుడు తెలిసిపోతుంది అని అంటూ వాడి వెనకాలే వెళ్తూ ఉన్నారు. ఇంకొక పక్క యానా వచ్చేసి ఆ షాప్ గురించి చెప్పారు కదా, కానీ ఆ షాప్ మనకి ఎక్కడ కనిపించడం లేదేంటి అనేసి పక్కన ఉన్న ఒక అతని దగ్గరికి వెళ్ళి, షావ్ అనే ఒక అతను పాన్ షాప్ రన్ చేస్తూ ఉంటాడు అని అందరూ చెప్పారు. నేను కూడా ఈ ప్లేస్ అంతా బాగా వెతికేశాను, కానీ నాకు ఆ షాప్ ఎక్కడుందో కనిపించలేదు అని యానా అంటూ ఉంటే, వెంటనే అతను, ముందు నువ్వు నా షాప్లో బ్రెడ్ కొనుక్కో, నువ్వు ఇంతసేపు నాతో మాట్లాడినందుకు బ్రెడ్ కొనుక్కొని తీరాల్సిందే అని అంటూ ఉన్నాడు. ఇదేంటి ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు, నేను బయలుదేరుతాను అనేసి యానా వెళ్ళిపోబోతుంటే, కానీ అంతలో ఒక నలుగురు యానాని చుట్టుముట్టేసి, ఏంటమ్మా గొడవ చేస్తున్నావా అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అదంతా ఏం లేదండి అనేసి వాళ్ళ దగ్గర బ్రెడ్ కొనుక్కొని, మీరు నాకు ఒక హెల్ప్ చేయండి, ఈ పాన్ షాప్ మాత్రం ఎక్కడుందో కాస్త చెప్పండి అని యానా అడుగుతూ ఉంటే, దానికి కొంచెం ఖర్చు అవుతుంది, డబ్బులు ఇవ్వు అని అతను అడుగుతున్నాడు. యానా వెంటనే డబ్బుల్ని ఇచ్చేస్తుంది. అతను వెంటనే ఆ షాప్ బాగా ఫేమస్ అనేసి అతను నేమ్ బోర్డ్ ఏం పెట్టుకోవడం లేదు, ఆపోజిట్ లోనే ఒక షాప్ ఉంది కదా ఆ షాప్నే అది అని అతను చెప్పగానే 10 అడుగుల దూరం కూడా లేదు, దానికి $10 తీసుకున్నావేంట్రా అనేసి మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వు అని అరుస్తూ ఉంది. ఆ ముగ్గురు రౌడీస్ మళ్ళీ వచ్చేసి, ఏంటమ్మా మళ్ళీ గొడవ చేస్తున్నావా అని అడుగుతున్నారు. అదంతా ఏం లేదండి, మీరొకటి ఊరికే వచ్చి భయపెడుతున్నారు అనేసి, సరే సరే నేను ఆ షాప్కి వెళ్తాను అనేసి వెళ్ళిపోతూ ఉంది. యానా ఆకాశాన్ని చూస్తూ ఉంది. ఈరోజు పౌర్ణమంట, అయ్యయ్యో ఈరోజు పౌర్ణమినా అని అనుకుంటూ యానా లోపలికి వెళ్తూ ఉంటే, ఆ షాప్ ఓనర్ షావ్ ఉన్నాడు కదా, అతను యానాని చూసేస్తున్నాడు. రండి రండి షాప్ లోపలికి రండి అనేసి లోపలికి తీసుకొని వెళ్ళి కూర్చోపెట్టేసి, అయ్యయ్యో ఈరోజు పౌర్ణమినా అనే కోడ్ వర్డ్ని కరెక్ట్గా చెప్పింది అని అతను అనుకుంటూ ఉన్నాడు. టీ తాగుతారా అని అతను అడుగుతూ ఉంటే, యానా ముందే ఒక తిండిబోతు కదా, 3 కప్పు టీలని తాగేస్తుంది, 1 కప్పు టీ మాత్రమే తాగుతారని అతను చెప్పాడు. కానీ ఈ అమ్మాయి 3 కప్పు టీలని తాగేసింది. ఏంటి మనుషులకి కరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చి పంపించారా అని థింక్ చేసేసి, సరే అమ్మా నువ్వు ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వు, నేను ఇవ్వాల్సింది నేను ఇస్తాను అని అతను అంటూ ఉంటే, ఏమివ్వాలి, నేను ఒక అతని కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను, ఈ ఊర్లో మీకు మాత్రమే అందరి గురించి బాగా తెలుసంట కదా, ఒక అబ్బాయి గురించి నాకు కొంచెం డీటెయిల్స్ కావాలి, కాస్త చెప్తారా అని యానా అడుగుతూ ఉంటే, ఏంటి అబ్బాయి గురించి తెలుసుకోవాలా, నిన్ను చూసి నేను ఒక ఇంపార్టెంట్ గెస్ట్ అనుకొని ఇక్కడ ఇంతసేపు కూర్చోబెట్టి మాట్లాడాను, సరే ఇంక ఇక్కడ నుండి బయలుదేరు అనేసి అసిస్టెంట్ ఒక అతను ఉంటాడు కదా లెక్కలు చూసే అతను, అతన్ని పిలుస్తున్నాడు. ఆ అకౌంటెంట్ బయటకు వచ్చి, వెళ్ళిపోండి యానా, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం క్రియేట్ చేయకండి, మీకు కావాలంటే నేనేమైనా కొనిస్తాను అని అతను అంటూ ఉన్నాడు. అదంతా యానా చూసేసి, సరే ఓకే నేను ఇక్కడ నుండి బయలుదేరుతాను అనేసి వెళ్ళిపోతూ ఉంది. ఈ షావ్ ఉన్నాడు కదా, ఇతనే జోర్నియా కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉన్నాడు. అప్పుడే కరెక్ట్గా యానా అక్కడికి వచ్చినట్టు ఉంది. యానా అకౌంటెంట్ ని చూసి, నిన్ను చూస్తే కొంచెం మంచివాడిలాగా అనిపిస్తున్నావు, నేను కొన్న బ్రెడ్ని నీకు ఇచ్చేస్తాను, ఇదిగో తీసుకో అనేసి యానా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో షూలు హీరోని ఫాలో చేసుకుంటూ వస్తూ ఉన్నింది కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు అనేసి చూస్తూ ఉంది. అప్పుడక్కడ ఒక క్లబ్ ఉన్నట్టు ఉంది, అందులో చాలా బెట్టింగ్ గేమ్స్ అంతా ప్లే చేస్తూ మనీ అంతా ఒక అతను లాస్ చేసుకున్నట్టు ఉన్నాడు.
అతన్ని బయటకు తరిమేస్తూ ఉంటే అతను వచ్చి షూలు కాళ్ళని పట్టుకొని నాకు కొంచెం మనీ ఇస్తారా ప్లీజ్ అని అడుగుతూ ఉన్నాడు. అంతలో అకౌంటెంట్ అక్కడికి వచ్చేస్తున్నాడు. హలో, బెట్టింగ్ అనేది చాలా డేంజరస్. లిమిట్ దాటి మనం ఏదైనా ఆడితే అది మన ఫ్యామిలీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. నీకు ఇప్పుడే మంచి ఛాన్స్ దొరికింది, మర్యాదగా ఇంటికి వెళ్ళిపో అని అతను అంటూ ఉంటే అదంతా షూలు చూసి ఎవరితను మంచివాడిలాగా ఉన్నాడే అనేసి మాస్క్ ని కొంచెం పక్కకు తోసేసి అతని ఫేస్ ని చూస్తూ ఉంది. వెంటనే అకౌంటెంట్ షూలుని చూసి సరే జాగ్రత్తగా వెళ్ళండి అని అనగానే థ్యాంక్స్ అని చెప్పేసి షూలు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో ఇంకొక పక్క అతన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తున్నాడు కదా హీరో. అతను ఏదో పెద్ద పెద్ద మూటల్ని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అదంతా చూసి షెన్బాయ్ వీడి మీద ఎందుకో నాకు కొంచెం డౌట్ గానే ఉంది. వీడిని ఫాలో చేసుకుంటూ వెళ్తే మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మనం ఇంకో అమ్మాయిని కూడా ఫాలో చేయాలి కదా. నువ్వు ఇతన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళు, నేను ఆ అమ్మాయిని ఫాలో చేసుకుంటూ వెళ్తాను అనేసి షెన్బాయ్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. షెన్బాయ్ వెళ్తున్న దాన్ని యానా చూసేస్తుంది. ఎక్కడ చూసినా వీడే కనిపిస్తున్నాడు. ఈ ప్రపంచం చాలా చిన్నదిలాగా ఉంది. సరే సరే మనమెందుకు వాడిని చూసి భయపడాలి అనేసి కావాలని షెన్బాయ్ ఎదురుగా వెళ్తూ ఉంటే షెన్బాయ్కి ఫేస్ కనిపించదు కదా, ఏం పట్టించుకోనట్టు వెళ్ళిపోతున్నాడు. యానా వెంటనే వీడికి ఎంత పొగరు, చూడకుండా వెళ్ళిపోతున్నాడు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. యానా వెళ్ళిన వెంటనే షెన్బాయ్ తిరిగి చూసి ఈ అమ్మాయి దగ్గర నుండి వస్తున్న స్మెల్ అని ఏదో థింక్ చేస్తూ ఉన్నాడు. షూ వెంటనే ఏమైంది బాస్ అని అడుగుతూ ఉంటే అదంతా ఏం లేదు, ఒక పాత ఫ్రెండ్ ని చూసినట్టు అనిపిస్తుంది అని షెన్బాయ్ అంటున్నాడు. మీరెలా చూడగలరు అనేసి షూ నవ్వుతున్నాడు. సరే సరే రా ముందు వెళ్ళి వాళ్ళని పట్టుకుందాము అనేసి షెన్బాయ్ షూని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. యానా వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ జాతకం చెప్పబడును అనేసి బోర్డు ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఓ జాతకం చెప్తారా, సరే దీన్ని కూడా ట్రై చేసి చూద్దాము అనేసి యానా అనుకుంటూ ఉంది. లోపల ఉన్న ఆ లేడీకి జాతకం చెప్పడం రాదనుకుంటా, ఊరికే నోటికి వచ్చిందంతా చెప్తూ ఉంది. యానా లోపలికి వచ్చి ప్లీజ్ నాకు ఒక హెల్ప్ చేయండి, నేను ఒక అబ్బాయిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను, ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో కొంచెం కనిపెట్టాలి అని యానా అంటూ ఉంటే దానికి ఆమె నువ్వు ఉంటున్న ప్లేస్ని వదిలేసి రిమైనింగ్ ప్లేస్ అంతా వెతుక్కుంటూ ఉన్నావు అని ఆ లేడీ చెప్పగానే అది ఏ ప్లేసు, నాకు కనీసం ఆ అబ్బాయి మొహం కూడా తెలియదు, మీరే నాకు కొంచెం హెల్ప్ చేయాలి అని యానా అంటూ ఉంది. దానికి ఆవిడ నువ్వు ముందెళ్ళి పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకుంటేనే నీకు అన్నీ తెలుస్తుంది అనేసి ఆ లేడీ ఏదో వాగుతూ ఉంది. నాకు ఆల్రెడీ ఒకసారి పెళ్ళైపోయింది, డివోర్స్ కూడా అయిపోయింది, మళ్ళీ ఏంటి పెళ్లి చేసుకోమని చెప్తున్నారు అని యానా అడుగుతూ ఉంటే కొంచెం పక్కకు జరగమ్మా, నేను అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి అనేసి ఆ లేడీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మన యానా అక్కడే వెయిట్ చేస్తూ నిలబడుకొని ఉంది. ఇంకొక పక్క షెన్బాయ్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళాడు కదా, అతన్ని ఎవరో ఫాలో చేసుకుంటూ వస్తున్నారు అనుకొని అక్కడి నుండి పరిగెత్తడానికి ట్రై చేస్తున్నాడు. షెన్బాయ్ అతన్ని పట్టుకొని నిజం చెప్పు, నీ దగ్గర ఒక టోకెన్ ఉంది, దాన్ని నువ్వు ఇస్తేనే నీకు జోర్నియా ఇస్తారు, ఆ టోకెన్ని నాకు ఇస్తావా లేదా అని షెన్బాయ్ అడుగుతూ ఉంటే ఆ అబ్బాయి వెంటనే ఆ టోకెన్ని నోట్లో వేసుకుని మింగేస్తున్నాడు. వెంటనే అతను చనిపోతున్నాడు. షెన్బాయ్ వెంటనే ఇతన్ని కట్ చేసి ఆ టోకెన్ని బయటకు తీయండిరా, అది ఉంటేనే ఇంకొక పార్ట్ని కనిపెట్టగలము, జోర్నియాని కనిపెట్టగలము అని అంటున్నాడు. వెంటనే అతన్ని కట్ చేసి ఆ టోకెన్ని బయటకు తీసేస్తున్నారు. టోకెన్ని తీసి షెన్బాయ్కి ఇస్తున్నారు. కన్ఫామ్ గా ఆ ఓనర్ దగ్గరనే ఇంకొక టోకెన్ ఉండాలి, దాన్ని పట్టుకుంటేనే జోర్నియాని పట్టుకోవచ్చు, కాబట్టి ఈ టోటల్ గోస్ట్ మార్కెట్ కి సీల్ చేయమని చెప్పండి అని షెన్బాయ్ అంటూ ఉంటే వెంటనే షెన్బాయ్ టీం వాళ్ళంతా అక్కడి నుండి బయలుదేరుతున్నారు. ఇక్కడేమో షూలు ఆ జాతకం చెప్పే వాళ్ళ బోర్డుని చూసేసి తను కూడా లోపలికి వెళ్తూ ఉంది. అక్కడేమో యానా కూర్చొని ఉంది. సరే సరే మనం కాసేపు మనీ ఎర్న్ చేసుకుందాము అనేసి ఫేస్ కి మాస్క్ వేసుకొని షూలును చూసి నీకేం కావాలి అని అడుగుతూ ఉంటే నాకు ఒక పెద్ద పదవిని పొందాలని ఆశగా ఉంది, ఆ పదవి నాకు వస్తుందా రాదా అని అడుగుతూ ఉంటే ఇక్కడేమో మన యానాకి జాతకం చెప్పడం ఏం రాదు కదా, నువ్వు త్వరగా పెళ్లి చేసుకో, నీకు త్వరలోనే ఆ పదవి వస్తుంది అని యానా చెప్పగానే పెళ్లి చేసుకొని తీరాలా అని షూలు అడుగుతూ ఉంది. అవును కన్ఫామ్ గా పెళ్లి చేసుకోవాలి అని యానా చెప్పేసి పెళ్ళైన వెంటనే నీ ఫ్యామిలీ అంతా నీకు బాగా సపోర్టివ్గా ఉంటారు అని యానా అంటూ ఉంటే ఏంటి నా ఫ్యామిలీనా, మా అన్న ఉన్నాడే వాడు ఒక పెద్ద వేస్ట్ ఫెలో, వాడు నాకు ఇప్పటి వరకు ఎలాంటి హెల్ప్ చేయలేదు, ఇంకా మీదట కూడా చేయడు అని షూలు అంటూ ఉంటే అలా ఎందుకుంటారమ్మా, మీ అన్న నీకు కన్ఫామ్గా హెల్ప్ చేస్తాడు అని యానా అంటూ ఉంది. యానా మాటల్లో చేంజెస్ చూసి షూలు నువ్వు నిజం చెప్పు, నువ్వు జాతకం చెప్పే అమ్మాయివి కాదు కదా అనేసి కరెక్టేనా అని అడుగుతూ ఉంది. అంతలో ఆ లేడీ బాత్రూమ్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఈమెనే జాతకం చెప్పే ఆవిడ అని అంటూ ఉంది. అంతలో ఆవిడ ఇలా చూడండి మార్కెట్కి సీల్ వేయబోతున్నారు
వెళ్తున్నారంట. కుదిరితే నేను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతాను అనేసి ఆవిడ వెళ్ళిపోతూ ఉంటే యానా ఏమో ఏంటి సీల్ వేయబోతున్నారా, పౌర్ణమి స్టార్ట్ అయ్యింది అంటే నేను కంప్లీట్గా చేంజ్ అయిపోతాను, ఆ తర్వాత నన్ను ఒక మాన్స్టర్ అనుకొని చంపేస్తే ఏం చేయాలి, ఇప్పుడే ఇక్కడ నుండి ఎస్కేప్ అయిపోదాము అనేసి యానా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంది. కానీ అంతలోపు సీల్ వేసేస్తున్నారు, ఎవరిని బయటకు పంపించడం లేదు. యానా ఏమో ఇప్పుడు ఏం చేయాలని థింక్ చేస్తూ ఉంటే అంతలో అక్కడికి షూలు వస్తుంది. వచ్చి తన ఫేస్ ని చూపించి షన్బాయ్ ఎక్కడ ఉన్నాడని అడుగుతూ ఉంటే అదిగో అతను అక్కడున్నాడు వెళ్ళండి అని అంటున్నారు. షన్బాయ్ పేరు చెప్పి అడుగుతుంది అంటే తను వాళ్ళ బంధువులేమో అనుకొని షూలు వెనకాలే వెళ్తూ ఉంది. అంతలో ఆ మార్కెట్లో ఉండే వాళ్ళంతా షన్బాయ్ దగ్గర గొడవ పడ్డానికి వచ్చేస్తున్నారు. ఇలా చూడండి, ఇలా లాక్ చేయకూడదు, ఇంకా 2 hours లో మార్కెట్ అంతా క్లోజ్ చేసే టైం అయిపోతుంది, అప్పుడు మేమంతా కన్ఫర్మ్ గా బయటకు వెళ్ళిపోతాము అని అంటూ ఉన్నారు. షూ దగ్గరికి ఆ షావు వచ్చి మమ్మల్ని ఎందుకు లాక్ చేశారు, మమ్మల్ని లాక్ చేయడానికి మీ దగ్గర ఎలాంటి అధికారం లేదు, మేమంతా ఇక్కడ నుండి బయటకు వెళ్ళి తీరుతాము అని వాళ్ళు అంటూ ఉంటే అంతలో అక్కడికి షన్బాయ్ వచ్చేస్తున్నాడు. మేము రూల్స్ పెడితే మీరు కన్ఫర్మ్ పాటించి తీరాల్సిందే, ఎవరు ఏమీ చేయలేరు అని అంటున్నాడు. ఇక్కడ తప్పు జరుగుతున్నట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఆధారాలు లేకుండా మీరేం చేయగలరు అనేసి షావు షన్బాయ్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఈ మార్కెట్కి మంచి చేయడం కోసమే మేము ఇదంతా చేస్తున్నాము, ఒకవేళ మీరు దీన్ని అడ్డుకుంటే మీరే చెడ్డ వ్యక్తులని అందరు అనుకుంటారు అని షన్బాయ్ అంటున్నాడు. సరే సరే మీ వల్ల అయితే కనిపెట్టండి అనేసి షావ్ అంటున్నాడు. సరే సర్చ్ చేయడం స్టార్ట్ చేద్దామని షన్బాయ్ చెప్పే లోపే అక్కడికి బైలీ వస్తున్న సౌండ్స్ వినిపిస్తూ ఉంది. వీడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడా అనేసి షన్బాయ్కి ఇంకా కోపం వస్తూ ఉంది. అంతలో బెయిలీ లోపలికి వస్తున్నాడు. వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇదంతా మా డ్యూటీ కిందకి వస్తుంది, ప్రజల్ని కాపాడడం మా డ్యూటీ, దీన్ని మేమే చూసుకుంటాము, ఏమైనా సర్చ్ చేయాలి అంటే మేమే సర్చ్ చేస్తాము, మ్యాటర్ ఏంటో మాకు చెప్పండి అని బెయిలీ అడుగుతూ ఉంటే మేం చేసిన వర్క్స్కి మీరు క్రెడిట్స్ దుబ్బేయాలని ట్రై చేస్తున్నారా, ముందు మీరు ఇక్కడ నుండి బయలుదేరండి అనేసి షన్బాయ్ అంటున్నాడు. ఇద్దరికి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యేలాగా ఉంది. అదంతా చూసి షూలు ముందుకు వస్తుంది. నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని షన్బాయ్ అడుగుతున్నాడు. అదంతా తర్వాత మాట్లాడుకుందాము, మీ ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్నే కానీ అందులో వేరే వేరే ఫీల్డ్స్లో వర్క్ చేస్తున్నారు, మీ ఇద్దరికి కూడా ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది, పబ్లిక్లో కొట్టుకోకుండా వర్క్ ఎలా త్వరగా ఫినిష్ చేయాలని కొంచెం థింక్ చేయండి అనేసి ఇంకా 2 hours మార్కెట్ని క్లోజ్ చేసేస్తారు. అంతలోపు బాగా వెతకండి, మీరు వెతుకుతున్న ఐటమ్ ఇక్కడే ఉంటే అది 2 hours దొరకకుండా ఉంటుందా, ఒకవేళ 2 hours మీరు వెతికి పట్టుకోకపోతే మీ మీద బెయిలీ కేసు ఫైల్ చేస్తాడు, మీకు ఓకేనా షన్బాయ్ అని అడుగుతూ ఉంటే నాకు ఓకేనే, నేను అంతలోపు దాన్ని కనిపెట్టేస్తాను అనేసి షన్బాయ్ అంటున్నాడు. సరే ఓకే నేను అంతవరకు వెయిట్ చేస్తాను అనేసి బెయిలీ అంటున్నాడు. సరే ఓకే అనేసి వెతుకులాట స్టార్ట్ అవుతుంది. అంతలో బెయిలీ దగ్గరికి ఆ షావ్ వెళ్ళి మనమంతా ఒకే జాతి కదా, ఆ షన్బాయ్ దగ్గర మీరు ఓడిపోతారా, వచ్చి మాతో చేతులు కలపండి అని అడుగుతున్నాడు. అదంతా మన హీరో షార్ప్ చెవులకి వినిపిస్తూ ఉంది. షన్బాయ్ అదంతా వింటూ ఉన్నాడు. ఇక్కడేమో బెయిలీ ఎవర్రా మీ జాతి, ఓవర్గా మాట్లాడుకో, మర్యాదగా వెళ్ళిపో అని బెయిలీ అంటూ ఉంటే షావ్ వెళ్ళి కామ్గా నిలబడుకుంటున్నాడు. ఇంకొక పక్క అమ్మాయిల్ని సెర్చ్ చేయాలి కానీ అఫీషియల్స్లో అమ్మాయిల్ని సెర్చ్ చేయడానికి ఎవరూ లేదు అనేసి షూలు దగ్గరికి వెళ్ళి అమ్మాయిల్ని సెర్చ్ చేయాలి, అమ్మాయిల బాడీస్లో ఏమైనా టోకెన్స్ ఉందా అని, కానీ ఇక్కడ లేడీ స్టాఫ్ ఎవరూ లేరు, నువ్వే సెర్చ్ చేయాలి అని షన్బాయ్ అంటూ ఉంటే ఓ అలానా, అయితే నువ్వు నా దగ్గర బెగ్ చేస్తున్నానని చెప్పు, అప్పుడే నీకు నేను హెల్ప్ చేస్తాను అని షూలు అంటూ ఉంటే షన్బాయ్కి వేరే దారి లేక ఓకే నేను నీ దగ్గర బెగ్ చేస్తున్నాను, ప్లీజ్ నా కోసం ఈ హెల్ప్ని చెయ్యి అని అంటున్నాడు. అయితే నువ్వు నాకు రిటర్న్లో ఏమైనా హెల్ప్ చేయాలి, ప్రెసెంట్ ఇప్పుడు నాకేం అవసరం లేదు, అందువల్ల నేను నీ దగ్గర ఒక ప్రామిస్ చేయించుకుంటాను, నాకు ఎప్పుడు అవసరమైతే నేను అప్పుడు అడుగుతాను, నువ్వు అప్పుడు నాకు హెల్ప్ చేయాలి అని షూలు అంటూ ఉంది. నువ్వు అడిగేది నా ప్రిన్సిపల్కి తగ్గట్టు ఉంటే నేను కన్ఫామ్గా హెల్ప్ చేస్తాను అని షన్బాయ్ అంటున్నాడు. షన్బాయ్ కళ్ళ ముందే షూలు యానాని సెర్చ్ చేస్తూ ఉంది. కానీ యానా ఫేస్ని షన్బాయ్ చూడలేడు కదా, అందువల్ల యానా ఉన్నది కూడా మన షన్బాయ్కి తెలియడం లేదు. కానీ యానా ఏమో షన్బాయ్నే చూస్తూ ఉంది. మీరు డాక్టర్నా అని షూలు అడుగుతూ ఉంటే అవును అని యానా అంటూ ఉంది. ఈ అమ్మాయి కూడా డాక్టర్నా, అందుకే ఇందాక మెడిసిన్ స్మెల్ వచ్చినట్టు ఉంది, మనమేమో యానా అని అనుకున్నాము అనేసి షన్బాయ్ థింక్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. సర్చ్ చేసేసిన వెంటనే యానా వెళ్ళి నిలబడుకుంటుంది.
అప్పుడు రిమైనింగ్ వాళ్ళందరినీ చెక్ చేయడం ఫినిష్ చేస్తున్నారు. ఇప్పుడు షావ్ని చెక్ చేసే టర్న్ వచ్చేస్తుంది. మీరు నన్ను అంత ఈజీగా సర్చ్ చేయలేరు అనేసి రౌడీస్ని అంతా తీసుకుని వెళ్తున్నాడు. లేదు సర్చ్ చేసి తీరుతాము అని షన్బాయ్ అంటూ ఉంటే, ఓ సర్చ్ చేసి తీరాలా, సరే ఓకే ఓకే నేను వచ్చి నిలబడతాను అనేసి నిలబడుకొని ఉన్నాడు. చేతిలో టోకెన్ కూడా ఉంది. వెంటనే దాన్ని జేబులో వేసేసుకుంటున్నాడు. అదంతా యానా చూసేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఆ జోబు నుండి టోకెన్ తీసి మంటలో పడేస్తున్నాడు. దాన్ని కూడా యానా గమనించేస్తుంది. వెళ్ళి చెప్దాము అని అనుకుంటూ ఉంది. కానీ అంతలో తనకి కడుపు నొప్పి స్టార్ట్ అయినట్టు ఉంది. ఇప్పుడు కానీ మన రూపం చేంజ్ అయింది అంటే మనల్ని మాన్స్టర్ అనుకొని కొట్టి చంపేస్తారు అని యానా అనుకుంటూ ఉంది. నువ్వు ఇంతసేపు ఎంత వెతికినా ఏం దొరకలేదు, అందువల్ల నేను రాజుగారికి కంప్లైంట్ ఇవ్వబోతున్నాను అని బెయిలీ అంటున్నాడు. అప్పుడు కరెక్ట్గా షన్బాయ్ ఏదో స్మెల్ చేసి చూస్తున్నాడు. నిప్పుల నుండి ఏదో స్మెల్ వస్తూ ఉంది. వెంటనే నిప్పు దగ్గరికి వెళ్ళి వెతుక్కుంటూ ఉన్నాడు. అందులో టోకెన్ కనపడుతుంది. షావ్ ఫేస్ మాడిపోతుంది. కానీ కవర్ చేసుకుంటూ, అయినా ఆ టోకెన్ నాది అని నువ్వెలా ప్రూవ్ చేస్తావు అని అడుగుతూ ఉంటే, ఈ టోకెన్లో ఒక బర్డ్ షిట్ ఉంది. ఆ షిట్ మంటలో పడగానే బ్యాడ్ స్మెల్ వస్తుంది. సేమ్ ఆ షిట్ స్మెల్ నీ చేతి నుండి కూడా వస్తూ ఉంది. ఎందుకంటే ఆ బర్డ్ని నువ్వు పెంచుకుంటున్నావు కాబట్టి. అయితే నీదే కదా ఇది అని అడుగుతూ ఉన్నాడు. ఇంకొక పక్క యానాకి కడుపు నొప్పి ఎక్కువైపోయినట్టు ఉంది. షావ్ షాక్ అయిపోతున్నాడు. వీడిని తీసుకుని వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అన్ని మ్యాటర్స్ బయటపడతాయని అంటున్నాడు. ఇంకొక పక్క బెయిలీ షావ్ని పట్టుకుంటున్నాడు. ఇప్పుడు వీడిని నాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి అని షన్బాయ్ అడుగుతూ ఉంటే, లేదు కుదరదు, మేమే ఎంక్వైరీ చేస్తామని బెయిలీ అంటున్నాడు. యానాకి కడుపు నొప్పి ఎక్కువైపోతుంది. వీళ్ళిద్దరు కనీసం ఫైట్ చేసుకోవచ్చు కదా, అట్లీస్ట్ ఎక్కడికైనా వెళ్ళి దాక్కుందామని అనుకున్నా దాక్కోవడానికి ప్లేస్ కూడా ఏమీ లేదు అనేసి యానా థింక్ చేస్తూ ఉంది. ఇద్దరికి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. షన్బాయ్ విన్ అయిపోతున్నాడు. నేను ఇతన్ని తీసుకుని వెళ్ళి ఎంక్వైరీ చేయాలి అని షన్బాయ్ అంటూ ఉంటే, సరే ఓకే తీసుకుని వెళ్ళు అని బెయిలీ అంటున్నాడు. అప్పుడు కరెక్ట్గా యానాకి కడుపు నొప్పి ఎక్కువైపోయినట్టు ఉంది. షన్బాయ్ అని పిలుస్తూ హీరో దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ నన్ను మాత్రం బయటకు వెళ్ళనివ్వు అని అంటూ ఉంది. షన్బాయ్ వెంటనే, యానా నువ్వా అని అంటున్నాడు. అవును నేనే, నేను ఇక్కడ నుండి అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అని అంటూ ఉంటే, లేదు యానా నేను ఇప్పుడు ఎవరిని బయటకు పంపించలేను, సీల్ చేసేసాను అని షన్బాయ్ అంటున్నాడు. ప్లీజ్ నేను వెళ్ళాలి అని యానా అంటూ ఉంది. కుదరదు అని షన్బాయ్ చెప్పగానే యానాకి వేరే దారి లేక వెంటనే షన్బాయ్ గొంతు మీద ఒక కత్తి పెట్టి, ఎవరు మన దగ్గరికి రాకూడదు, మనం ఆ రూమ్లోకి వెళ్ళాలి, మనల్ని ఎవరు ఫాలో చేసుకుంటూ రాకూడదు అనేసి షన్బాయ్ గొంతు మీద కత్తి పెట్టి యానా తీసుకుని వెళ్తూ ఉంటే, పర్లేదు ఏం కాదు అనేసి షన్బాయ్ యానాతో వెళ్తూ ఉన్నాడు. కానీ అంతలో ఆ షావ్ ఎస్కేప్ అయిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే అతన్ని ఫాలో చేసుకుని షన్బాయ్ టీం వాళ్ళంతా వెళ్తూ ఉన్నారు. ఒక రూమ్ లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చెయ్యి అని యానా అంటూ ఉంటే షన్బాయ్ డోర్ క్లోజ్ చేసేస్తున్నాడు. బయట షూలు నిలబడుకొని భయపడుతూ చూస్తూ ఉంది. బెయిలీ అంటున్నాడు, ఆ అమ్మాయి మీ అన్నని ఏమీ చేయలేదు, షన్బాయ్ కావాలని వాలంటీర్గానే లోపలికి వెళ్ళాడు, బాధపడకండి అని అంటున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అలానే చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్స్ ఇవ్వండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.